100 కోట్లు నువ్వు ఉంచిపోతే ఈ రోజు నువ్వు రాగానే 7,000 కోట్ల రూపాయలు నీకు చేతిలో ఉంటే నేను అమలు చేయలేనంటే ఇతను విజనరీయా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా అండి? ఎంత బాగా 5 ఏళ్ళు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో డబ్బులు లేవనే మాట ఒక్కసారని అన్నారు. నిన్న బుగ్గన గారింటి ఇది చూస్తే అద్భుతంగా అనిపించింది. అది ఇవ్వలేని రోజు నేను దిగిపోతానన్న మాట ఉండే. అది నాయకుడి లక్షణం అండి. ఇలాంటి పిరికి వాళ్ళు, ఇలాంటి చేతగాని వాళ్ళు, ఇతనికి ఎప్పుడు పరిపాలన చేత కాదు కొమ్మినేని గారు. ఈ రోజు గారు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఇతను ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఎప్పుడు అసమర్థుడండి అతను. కాకపోతే అవినీతి పరుడు, అందులో ఎలా సంపాదించుకోవాలో లక్షల కోట్లు అనేది అతనికి తెలిసినటువంటి విద్య. దానికోసం పార్టీని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరీ తెలియదండి. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టుగా అప్పటికప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎలా మేనేజ్ చేసుకుని గెలవచ్చో అది ఒక్కటేనండి అతనికి తెలిసిన విద్య. ప్రజల్ని పరిపాలించడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఎన్టీఆర్ గారికి తెలుసు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైన ఆయనకి తెలిసింది తప్ప ఎన్నేళ్లైనా